ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎందుకు నమ్ముతున్నారు అంటే, ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనంలో, నాలో పాపం ఉన్నదని మీరు ఎవరైనా స్థాపించగలరా అన్నాడు. కాబట్టి నేటి వరకు ఒక్క మనుషుడు, ఒక పండితుడు కానీ, లేకపోతే లోకంలో ఉన్నటువంటి శాస్త్రులు కానీ, లోకంలో ఉన్నటువంటి సైంటిస్టులు కానీ ఎవరు కూడా ఆయనలో పాపం కనుక్కోలేకపోయినారు. ఎందుకంటే ఆయన స్త్రీలతో మాట్లాడినప్పుడు ఒక సహోదరిగా భావిస్తూ వచ్చాడు, పెద్దలైతే తల్లిగా భావిస్తూ వచ్చాడు. తోటి సహోదరులని అందరం మనం అందరమే సహోదరులం అని చెప్పాడు. ఆయన మాటలో కానీ, ఆయన చూపులో కానీ, ఆయన తలంపులో కానీ, ఆలోచనలో కానీ, చేతుల్లో కానీ ఎక్కడ పాపం కనబడలేదు. అందుకనే ఆయన పవిత్రుడు కాబట్టి, దేవుడు పవిత్రుడై ఉండాలి కాబట్టి అందుకని ఆయన నమ్ముతూ ఉంటున్నాం. అందుకనే ప్రియమైన సోదరులారా, అంతేకాదు ఆయన చనిపోయి లేచి మళ్ళీ అందరికి కనబడ్డాడు. ఆయన వెళ్ళినటువంటి మార్గమే నా వెనుకున్నటువంటి యొక్క పట్టం చూడండి. ఆయన ఇదే మార్గంలో ఎమ్మై అనేటువంటి గ్రామంలో తిరిగి శిష్యులకు ప్రత్యక్షమయ్యాడు. అందుకని నమ్ముతున్నాం. చనిపోయి